హాయ్ 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 నేను వెన్నిస్ మాల్కి వెళ్తున్నా మామ. కిరాక్ ఉంటుంది బ్లాగ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఫస్ట్ డే మామ మన ఫిలిపీన్లో అయితే దిగిన వచ్చుడే ఇక ఇది మన వెన్నిస్ మాల్కి అయితే వచ్చేసిన. ఎందుకంటే ఇది మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది. చూసిరు కదా బాబా, ఏముంది మామ, స్వర్గలోకం ఉంటుందో మామ, అట్లానే ఉంది మామ. సో లోపలికే వెళ్ళిపోదాం, కుమ్మేద్దాం. కిరాక్ ఉంటుంది, మొత్తం రచ్చరచ్చనే ఉంటుంది. వెన్నిస్ గ్రాండ్ మాల్ మామ. ఇది సేమ్ ఇటలీలో ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది మామ. ఇది ఎక్కడ ఉందంటే వరకు మనీలా, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫిలిపీన్స్ మామ. ఫిలిపీన్స్కి ఆల్రెడీ 2 సార్లు వచ్చినా మామ, ఇది 3వ సారి. వెన్నిస్ మాల్కి అయితే ఫస్ట్ టైం వస్తున్నా మామ. మొత్తం మస్తు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇగో స్టార్ బక్స్ కూడా ఉంది మనకి లెఫ్ట్ సైడ్లో. ఇట్లాంటి మాల్ అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలే మామ. వాళ్ళ కాన్సెప్టే సూపర్ ఉంది. సో ఇది వాళ్ళే కట్టిరంట. మన ఇటలీ ఆర్కిటెక్ట్స్, అదే డిజైనర్స్ ఉంటారు కదా, ఎవరి పని వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళే కట్టినారు చూడండి. సో మస్తు మెయింటైన్ చేస్తారు మామ. ఎంత క్లీన్గా ఉన్నాయి మామ. వాటర్ చూడండి మామ, స్విమ్మింగ్ పూల్ ఎట్లుంటుంది అట్లా వాటర్లో నాకైతే స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. ఈ ఏరియా కూడా మస్తు ఉంది. ఇక వెనుక చూసుకుంటే మొత్తం స్కై స్కాపర్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఒక రౌండ్ కూడా ఎగవచ్చు మంచిగా కెనాల్లో. సో సూపర్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఫ్యామిలీ వస్తే డెఫినెట్లీ ట్రై చేయండి, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మాల్కి రావడానికి ఎంతసేపు అయింది మామ. నాకు ఇంత ట్రాఫిక్ ఉండే మామ. మనకి ఎట్లుంటుంది అట్లానే ఉంది. కుప్పలు జనాలు. ఇక్కడ మనీలా అంటేనే మస్తు పాపులేటెడ్ సిటీ ఇది. మరి ఇట్లా వెస్టర్న్లో మనకు యూరోప్లో ఉంటాయి బస్సులు, అట్లా ఏం లేవు. ఇక్కడ చిన్న చిన్న బస్సులు ఉన్నాయి. కనెక్టివిటీ కూడా అంత పెద్దగా లేదు మామ. మెట్రో ఉండే కొన్ని కంట్రీస్లో ఉంటాయి కదా మెట్రోలు కూడా లేవు ఇక్కడ. ఇంకా టూరిస్టులు వస్తే అదే క్యాబే వాడుకోవాలా, మంచిగా క్యాబే. ఇక్కడ కరెన్సీ చూసుకుంటే మామ పేసో అంటారు. సో ఈ పేసో ఎట్లా అంటే 100 పేసో ఈజ్ ఈక్వల్ టు 154 రూపీస్ ఆల్మోస్ట్. సో ఇండియన్ కరెన్సీ. సో వాళ్ళకు 100 అయితే మనకు 154. ఫిలిపీన్స్లో బెనిఫిట్ ఏంటంటే మామ, అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ రూలింగ్ చేసింది అప్పట్లో అమెరికా వాళ్ళు అయితే చేసిరు మామ. సో అందుకే ఇక్కడ అందరికి ఇంగ్లీష్ వస్తుంది. సో అసలు భయపడే అవసరం లేదు. కానీ ఏంటంటే కొంచెం సేఫ్టీ కాదంటారు. కానీ 2017లో వచ్చినా కదా, అప్పుడు నాకేమీ అనిపించలేదు, మంచిగానే ఉండే. సో మన పర్సు ఉన్న రోజులు మనకు సేఫ్ కంట్రీ. పర్సు పోయిందంటే ఇక సేఫ్ కాదు, అది ఎక్కడ పోయినా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు మెక్డొనాల్డ్ కూడా ఉంది మామ. మొత్తం చెప్పిన కదా షాపింగ్ మాల్స్ ఏంటంటే జోలోబీ అని ఉంటుంది మామ. చికెన్ మస్తు ఉంటుంది. అప్పుడుగా ట్రై చేసిన నేను. ఇది ఎట్లా అంటే లోకల్ అనమాట, మన KFC చికెన్ ఎట్లా అట్లా అనమాట. ఇది ఫిలిపీన్ చికెన్ అనమాట. సూపర్ ఉంటుంది, డెఫినెట్లీ ట్రై చేయాలా. ఈసారి మళ్ళీ కుమ్ముతాం కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు 2017లో మస్తు తిన్నా. ఇది అయినా ఫ్లోర్కి అయితే వచ్చేసిన మామ. వ్యూ చూసారు కదా మామ, మొత్తం రెస్టారెంట్లు అవన్నీ. సో హ్యాపీగా ఏదైనా ఆర్డర్ చేసుకొని కూర్చొని మంచిగా వ్యూ చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు బాబా. మస్తు ఉంది. ఇంకా చూసుకుంటే బాబా ఇక్కడ టూరిస్టులు చూసుకుంటే ఇండియన్స్ ఇప్పటివరకు నాకు కనబడలేదు. ఒక్కళ్ళు కూడా లేరు ఇక్కడ మన ఇండియన్స్ అయితే. మొత్తం వెస్టర్న్. సింగ్ సాంగ్ ఫర్ యూ ఆల్. సో కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క చిక్కాను, కుమారి నా గుండె గుప్పి రొప్పి గొరుగుచున్నది, కుమారి నా మాటల కడలేనండి అందేనే, నేను ఓడిపోయాననుకుంటానే, నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేవే, రఘుమారి సుకుమారి నా మనసుకు వీరి నడివిరులు అలజర్ కుమారి. థ్యాంక్ యూ. ఇక్కడ జనాలు అయితే మస్తు ఫ్రెండ్లీ మామ. చూసారు కదా ఒక పాట కూడా వాడిన వాళ్ళ గురించి. కుమారి పాట మామ. మనకు అపరిచితుడు సినిమా ఉంటుంది కదా, దాంట్లో పాట మామ. ఇది ఎంత ఫేమస్ అని మామ ఈ పాట. ఇంకా నాకు గుర్తుంది మామ లిరిక్స్. సో నాకు అప్పట్లో సింగర్ కూడా అవుదాం అనుకున్నా. ఎక్కడ పోయినా మామ, ఏ ఫంక్షన్ పోయినా, ఏ కంట్రీకి పోయినా ఎప్పుడు ఈ పాట అయితే వాడుతుండే మామ. బ్రిటిష్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అదే ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఉన్నారు, మన స్పానిష్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా ఏమంటారు మన మలేషియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ కంట్రీకి పోయినాక మామ పక్క ఈ పాట అయితే వాడుతుండే. ఉండేది మామ. అప్పట్లో మస్తు చిల్లుగా ఉంటుండే. ఇప్పుడు ఏందో బిజీ అయిపోయింది లైఫ్. టెన్షన్ లైఫ్ ఇప్పుడైతే. తిరిగి మామ నైట్ గడ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు నైట్ గడ. ఇక జనాలు అయితే వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. నేను ఇప్పుడు 5 గంటలు అయిపోయింది, ఈయనే ఉన్నా మాల్లోనే. నేను ఎప్పుడు వచ్చినా తెలుసా, 1 o'clock వచ్చినా మామ. ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇక్కడ ఏం తెలుసా, 4:30కే నైట్ అయిపోతుంది మామ. అది హైలైట్. మనకు 6కి అవుతుంది కదా, ఇక్కడ 4:30కే నైట్. ఈరోజు పొద్దున్న చూసుకుంటే మామ, పొద్దున్నే దిగిన ఫిలిపీన్స్లో. ఇంకేం చేయింది, నేను ప్లేన్లో డిన్నర్ తినుండే రాత్రి. తింటా అది ఏం నచ్చలే నాకు, తిప్పుతూ ఉండే. ఇక పొద్దున ఏం చేసినా, పొద్దున ఇక్కడ దిగినో లేదో ఫిలిపీన్స్లో మెక్డొనాల్డ్స్కి వెళ్ళిపోయినా మామ. మెక్డొనాల్డ్స్లో ఇక్కడ హైలైట్ మామ మన ఫిలిపీన్స్లో. మెక్డొనాల్డ్స్లో మనకు అన్నం కూడా పెడతారు. ఇక్కడ అన్నం కూడా ఉంటుంది. చికెన్ ఒక పీస్ ఇస్తారు, ఫ్రెంచ్ ఫ్రైస్. అన్నం అంటే తెల్లన్నం మామ, మన ఇంట్లో చేసుకుంటాం చూడు, బగారా కాకుండా అదనమాట. ఏ కంట్రీకి పోయినా మామ ఫస్ట్ డే మాత్రం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకు రెస్ట్ కావాలి. మనం ఏం చేస్తామంటే నైట్ అంతా జర్నీ చేస్తాము ప్లేన్లో, పొద్దున్న దిగుతాము,
మళ్ళీ మనము ఇంకా తిరగడం స్టార్ట్ చేస్తాం. అట్లా చేయొద్దు. ఒక 1 డే రెస్ట్ తీసుకుంటే మంచిగా బాడీ కూడా జర సెట్ అవుతుంది. మంచిగా సెకండ్ డే నుంచి స్టార్ట్ చేయాలి. కానీ అట్లా చేయం మనం. ఎందుకంటే మనకున్న టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. మనం ఏదో తక్కువ టైంకి వస్తాం. ఈ గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం మామ, అసలు ఆయాసమే వస్తలేదు మామ. ఇంకా తిరగాలి అనిపిస్తుంది. ఏడో చూసుకుంటే మా మామ అయితే అదేమంటారు సెంట్ బాటిల్ అయితే అమ్ముతున్నాడు మామ, చూసారు కదా. ఇంకా చూసుకుంటే ఇట్లా అబ్బా ఏముంది మామ ఇక్కడైతే. ఎట్లుందంటే రాజుల కోటలు ఉంటాయి కదా మామ, లోపల వాళ్ళకు అట్లనే ఉంది. ఇది రాజుల కోట లాగానే మన హైదరాబాద్లో ఉంటాయి కదా. సో ఇది మొత్తం కవర్ చేస్తున్నాం మామ. ఇది అంత ఈజీ కాదు. ఇది కవర్ చేయాలంటే నేను చెప్తున్నాను 5-6 గంటలు ఈజీగా అవుతుంది. ఏదో చూసి పోవడం కాదు, మొత్తం చూపెడుతున్నాం. మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫిలిపీన్స్ ఇది మంచిగా కవర్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను మామ, ఇది మంచి స్పాట్ మామ. మనీలాలో మంచి టూరిస్ట్ స్పాట్ ఇది. మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికి మంచిగా విజిట్ చేయవచ్చు. మంచిగా హ్యాపీగా స్పెండ్ చేసుకోవచ్చు టైం. మొత్తం చూడండి వీడియో మొత్తం. ఇంకా ఇట్లుంది చూసారు కదా. ఆల్ బయటికి అయితే వచ్చేసిన మామ. రాగానే ఇక పిల్లి అయితే కనబడి, ఇక్కడ పిల్లులు మస్తు పెంచుతారు. మనకు డాగ్స్ ఎట్లా అట్లనే ఇక్కడ పిల్లులు. ఇంకా చూసుకుంటే ఇట్లుంది మామ. బయట రాగానే మామ ఇక్కడ మొత్తం ఐటీ కంపెనీస్ మామ. ఇదంతా ఐటీ హబ్ ఇది. అక్కడంతా ఇక బస్సు కూడా నాకు తెలిసి ఇది ఆఫీస్ బస్సే అనుకుంటా ఐటీ వాళ్ళది. సో ఇది మొత్తం చీకటి అయిపోయింది మామ. ఎంత అవుతుంది చెప్పండి టైము? 6 అవుతుంది. 5:30 5:30 6 అవుతుంది అంతే. చీకటి అయిపోతుంది. 4:30కే చీకటి అయింది ఆల్రెడీ. లోపల అయితే అంత అనిపించలేదు కదా. బయటికి రావడం చల్లగా ఉంది మామ. ఎందుకంటే నైట్ కూడా అవుతుంది కదా. ఇక ఇడైతే మొత్తం గడ్డి పార్క్ లాగా, ఇంకా అదేమంటారు ఒక చిన్న లేక్ గడ ఉంది. ఇంకా చూసుకుంటే అబ్బా ఇది మామ వ్యూ అంటే ఏముంది మామ. బయట నుంచి అయితే చూసారు ఎట్లా సేమ్ ఆల్మోస్ట్ దుబాయ్ లాగానే ఉంది, నాకు యూరోప్ లాగానే ఉంది. మస్తు ఉంది అసలు ఇది. ఇంకా మళ్ళీ హైలైట్ ఇంకా మెయిన్ రోడ్ మామ. ఇది మెయిన్ రోడ్ అంటే లోపట్నే ఇది ఐటీ హబ్. ఇదంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా ఉంటాయి మామ. ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పిన కదా మనకు ఫిలిపిన్ రూల్ చేసింది అమెరికా వాళ్ళు. సో మస్తు సాఫ్ట్వేర్ కంపెనీ, బీపీఓ కంపెనీస్, కేపీఓ, ఐటీ కంపెనీస్ చాలా ఉంటాయి మనకు మనీలాలో. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ. మన మనీలలో మనకు చాలా ఉన్నాయి. కాగ్నిజెంట్ ఉంటుంది మనకు, అన్ని పెద్ద కంపెనీ, ఐబిఎం అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే మామ కొంచెం కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది మామ. ఇక్కడ కనెక్టివిటీ ఏం లేదు చక్కగా. సో మనకు వేరే కంట్రీస్లో బాగుంటుంది. ఎయిర్పోర్ట్ నుంచే మనకు అదే మెట్రో ఉంటుంది, బస్సులు ఉంటాయి. మళ్ళీ మలేషియాలో కూడా మంచి బస్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫ్రీగా. సో ఇక్కడ వైఫై కూడా అంత బాగాలేదు మామ. వైఫై లేదు. ఇంకోటి ఏంటంటే జనాలు ఫ్రెండ్లీయే, కానీ కొంచెం కనెక్టివిటీ మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంతసేపు క్యాబు. ఇక సిమ్ కార్డు కూడా ఈరోజే వేయించిన సిమ్ కార్డు కూడా నాకు ఎవడు ఎక్స్ప్లెయిన్ చేస్తలేడు, నేనే నేర్చుకున్నా. సో కొంచెం టఫ్ అవుతుంది. సో ఫుల్ ఆకలిస్తుంది. ఇక దొరికింది తింటున్నా. ఇంకా రైస్ అయితే దొరికింది, ఇక కానిచ్చేస్తున్నా. బిర్యానీ ఏమైనా దొరుకుతుందని చూసినా కానీ దొరకలే మాల్లో ఏం లేదు. మన ఆఫీస్ క్యాబ్లో నేనున్న ప్లేస్కి క్యాబ్ అయితే బుక్ చేసినా బాబా. ఆల్మోస్ట్ ½ అన్ అవర్ అయింది, ఒక్కడు కూడా రాలే క్యాబ్. అసలు క్యాబ్స్ అది అంత బిజీ ఉన్నారు. అది మొత్తం నేను అడిగిన, ఇక్కడ అడిగితే వాళ్ళు మొత్తం ట్రాఫిక్ అయిందంట. చూసారు కదా ఎట్లా ఉండే, మొత్తము రచ్చ ఉండే. సో ఇదే మామ, లైక్ షేర్ సబ్స్క్రైబ్. చలో బాయ్.